ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ లో అయినా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ లో కానీ కంప్యూటర్ లో కానీ బ్రౌజర్ ద్వారా త్రూ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సిస్టమ్ లో ఎలా బుక్ చేసుకోవాలని తెలియజేస్తానండి. సేమ్ ప్రాసెస్ లో మీరు ఈ టికెట్స్ ని మొబైల్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 10:55 నిమిషాల కల్లా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ లో ttdevastanam.ap.gov.in అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఎంటర్ చేశాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో శ్రీవాణి అండ్ అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా యూజర్ లాగిన్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. అంటే తిరుపతి బాలాజీ.ap.gov.in అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో అకౌంట్ కనుక క్రియేట్ చేసుకొని ఉంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ ని, ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఈ వెబ్సైట్ లో మీరు ఇంకా అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ ఉన్న న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని అకౌంట్ అనేది ముందుగా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే అకౌంట్ అనేది ఆల్రెడీ వెబ్సైట్ లో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా యొక్క మెయిల్ ఐడిని, అలాగే ఇక్కడ నా పాస్వర్డ్ ని, ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ లో మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఫస్ట్ ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ మీద మాత్రమే క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డొనేషన్ అమౌంట్ ని ఎంటర్ చేయాలి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో, అంటే 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఒక్క లాగిన్ లో మొత్తం 9 మందికి మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకరికే బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ డొనేషన్ అమౌంట్ 10,000 రూపాయలు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ముగ్గురికి బుక్ చేసుకునేలా ఉంటే డొనేషన్ అమౌంట్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 రూపాయలు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు 7 మందికి టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే 7 మందికి కలిపి 70,000 రూపాయలు ఇక్కడ డొనేషన్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఎంత మందికి అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో అన్ని 10,000 రూపాయలు కేవలం డొనేషన్ అమౌంట్ ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఇప్పుడు నేనైతే ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డొనేషన్ దగ్గర ఒక్కొక్కరికి 10,000 చొప్పున 20,000 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డొనేషన్ అమౌంట్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ కిందున్న 2 బాక్సుల్లో కూడా చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మీరు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే కన్ఫర్మేషన్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక లాగిన్ లో మొత్తం 9 మందికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకరికి డొనేషన్ 10,000 ప్లస్ దర్శనంకి 500. ఈ విధంగా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వారి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను డొనేషన్ దగ్గర 20,000 రూపాయలు మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి ఇద్దరి డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఒకవేళ మీరు డొనేషన్ దగ్గర 60,000 రూపాయలు ఎంటర్ చేశారు అనుకోండి, మొత్తం 6 మంది 6 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఫిల్ చేయడానికి మీకు ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుందండి. ముందుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన బిగినింగ్ బ్రేక్ దర్శన్ అనే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి అకామిడేషన్ కి సంబంధించిన ఆప్షన్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసేలా ఉంటేనే అకామిడేషన్ ని కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ కే ఈ శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కాబట్టి. సో ఇక్కడ ముందు బిగినింగ్ బ్రేక్ దర్శన బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత డేట్ ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఏ నెలకైతే రిలీజ్ చేసి ఉంటారో ఆ నెలలో తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. రోజుకి 500 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. ఆ నెలలో మీరు ఏ తేదీకైతే ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ రిపోర్టింగ్ టైం, మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకున్నారో ఆ తేదీలో ఎన్ని గంటలకు మీరు రిపోర్ట్ చేయాలి అండ్ రిపోర్టింగ్ లొకేషన్ అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా ఎక్స్ట్రా లడ్లు కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని ఎక్స్ట్రా లడ్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి దర్శనం టికెట్ అమౌంట్ ఒక్క పర్సన్ కి దర్శనం టికెట్ కి 500 రూపాయలు అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఈ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లేదు మేము ఇప్పుడు బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటాం తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకుంటామంటే అలా బుక్ చేసుకోవడానికి లేదండి. వన్స్ మీరు బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసేసుకున్నారు అంటే మళ్ళీ ఆ బుకింగ్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లేదు. కాబట్టి ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో మినిమం 2 మెంబర్స్ అంతకంటే ఎక్కువ మందికి బుక్ చేసుకుంటారు ఆ భక్తులు దర్శనం టికెట్ తో పాటుగా ఒకేసారి మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ అకామిడేషన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. అకామిడేషన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన వెంటనే బ్రేక్ దర్శనం టికెట్ ని మీరు ఏ తేదీకైతే బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ 2 తేదీలకి మాత్రమే ఆ నెలలో తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. సో మీరు బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ముందు తేదీకి రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా ఇక్కడ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మనకి మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. రాత్రి 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. సో ఆ తేదీలో ఇక్కడున్న ఈ 4 టైం స్లాట్స్ లో ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకు వచ్చి మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో పర్టికులర్ ఆ టైం స్లాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి నెంబర్ ఆఫ్ డేస్ మీరు ఆ రూమ్ ని ఒక రోజుకి బుక్ చేసుకుంటున్నట్టు, అలాగే రూమ్ టారిఫ్ 999 రూపాయల రూమ్ అని ఇక్కడ చూపిస్తుంది. కాషన్ డిపాజిట్ 0 అమౌంట్, చెక్ ఇన్ టైం స్లాట్ మీరు ఏ చెక్ ఇన్ టైం స్లాట్ అయితే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకున్నారో ఆ చెక్ ఇన్ టైం స్లాట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు ఎవరికైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ముందుగా నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని మొదటి పర్సన్ యొక్క నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి. తరువాత ఏజ్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి అడ్వాన్స్ బుకింగ్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా బుక్ చేసుకోవాలి. అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న పేరెంట్స్ తో పాటుగా 9వ సంవత్సరం పిల్లల వరకు మాత్రమే ఫ్రీగా తీసుకొని వెళ్ళడానికి అలో చేస్తారు. 10వ సంవత్సరం పిల్లల నుంచి అందరికీ కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీ యొక్క ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మగవారైతే మేల్ అని, ఆడవారైతే ఫీమేల్ అని, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేసుకొని ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెకండ్ పర్సన్ నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి. జెండర్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం తేదీని సెలెక్ట్ చేసుకొని
తర్వాత అకామిడేషన్ తేదీ అండ్ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత మందికి అయితే శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారందరి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే డొనేషన్ అండ్ పేమెంట్ సమ్మరీ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలో చూపిస్తుందండి. నేనైతే ఇప్పుడు 21,999 రూపాయలు పే చేయాలని ఇక్కడ చూపించడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కరికి శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ 10,000 చొప్పున 20,000 రూపాయలు డొనేషన్, దర్శనంకి ఒక్కొక్కరికి 500 చొప్పున, దర్శనంకి ఇద్దరికి 1,000 రూపాయలు ప్లస్ అకామిడేషన్ కి 999 రూపాయలు, టోటల్ 21,999 రూపాయలు పే చేయాలని ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ అలాగే ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని ఏ తేదీకి బుక్ చేసుకుంటున్నారు, అకామిడేషన్ ని ఏ తేదీలో ఏ టైం స్లాట్ కి మీరు బుక్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేయడానికి ఇంతకు ముందు ఎవరి డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత అమౌంట్ పే చేయడానికి ఇక్కడ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్ పేమెంట్ గేట్వే లేదా ఐసిఐసి బ్యాంక్ పేమెంట్ గేట్వే, ఈ రెండు కూడా జస్ట్ మీరు అమౌంట్ పే చేయడానికి పేమెంట్ గేట్వేలు మాత్రమేనండి. ఈ గేట్వే ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ బ్యాంక్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే యూనియన్ బ్యాంక్ గేట్వే సెలెక్ట్ చేసుకొని పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ పే చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూడండి టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలో చూపిస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుందండి. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసైనా మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదు అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ పేమెంట్ మెథడ్స్ లో మీరు ఏ మెథడ్ ద్వారా అయినా అమౌంట్ పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా 3 నెలల ముందుగా రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొత్త విధానంలో బుక్ చేసుకోవాలి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకునే వారు డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ ప్లస్ అకామిడేషన్ అమౌంట్ టోటల్ అన్ని కూడా సింగిల్ పేమెంట్ లో అంటే ఒకే పేమెంట్ లో పే చేసి బుక్ చేసుకోవాలి. గతంలో అయితే ముందు మనం శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 చొప్పున డొనేషన్ చేసి రెడీగా పెట్టుకొని సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు దర్శనం టికెట్ కి అకామిడేషన్ టికెట్ కి మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ లాస్ట్ మంత్ నుంచి అంటే జూన్ నెలలో సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ బుకింగ్ విధానాన్ని టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. సో ప్రస్తుతం ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటారు ఆ భక్తులందరూ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో డొనేషన్ అమౌంట్, దర్శనం టికెట్ అమౌంట్, రూమ్ అమౌంట్ టోటల్ అన్ని ఒకేసారి సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బుకింగ్ విధానం మారింది కాబట్టి ఈ కొత్త బుకింగ్ విధానంలో భక్తులు ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది భక్తులందరికీ కూడా తెలియచేయడం కోసం ఈ డెమో వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో ఈ విధంగా కొత్త విధానంలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే వెబ్సైట్ లో ఈ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు తెలియజేస్తానండి. ఇప్పుడు మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ తో అయితే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో శ్రీవాణి బుకింగ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు, ఆ టికెట్ ని ఏ తేదీలో బుక్ చేసుకున్నారు, టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు, బుకింగ్ స్టేటస్ సక్సెస్, అలాగే ఆ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ ఏ మెథడ్ లో మీరు పే చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనేది టోటల్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ లో చూడండి చివర్లో దర్శన్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ కి సంబంధించిన రిసిప్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడే ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదా మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్ చివర్లో అకామిడేషన్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేశారు అంటే మీరు బుక్ చేసుకున్న రూమ్ కి సంబంధించిన టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అకామిడేషన్ రిసిప్ట్ ని కూడా మీరు అప్పటికప్పుడే ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు 3
నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్నటువంటి ఆ టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఇప్పుడు సిస్టమ్ లో నేను ఎలా అయితే బుకింగ్ ప్రాసెస్ తెలియజేశానో సేమ్ అదే ప్రాసెస్ లో మీరు మొబైల్ లో కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.